నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ది ప్రిజమ్ ప్రీమియర్ క్లబ్ ను ప్రారంభించిన సినీ దర్శకుడు సుకుమార్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర ప్రముఖుల హాజరు రాజమండ్రిలో మొదలైన ఓజీ హిట్ చిత్రాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన ప్రముఖులు రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామ మందిరం నమూనా రాజమండ్రి దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అధిక సంఖ్యలో కుంకుమ పూజలు భవానీ భక్తులతో దుర్గాదేవి ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దేవి చౌక్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు భక్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ 4 రోజులుగా దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా దేవి చౌక్ దుర్గాదేవిని దర్శించుకుంటున్నారని ఈ రోజు మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ప్రత్యేక భక్తుల్ని అనుగ్రహిస్తుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నడిబొట్టున వెలిసిన అమ్మ బాల త్రిపుర సుందరి దేవి దేవి చౌక్ అమ్మవారు ఈ రోజు 4వ రోజు పర్వదినాన్న ప్రవేశించింది. ఈ రోజు అమ్మవారి మహాలక్ష్మీదేవి అవతారంతో ప్రజలందరికీ కూడా దర్శనమిస్తుంది. అలాగే ప్రతిరోజు విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారికి కుంకుమార్చన అమ్మవారిని దర్శనం చేసుకుని వారి కోరికలు తీర్చుకుంటూ ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. అలాగే పుర ప్రముఖులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ అమ్మవారిని ఆశీస్సులు తీసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ కార్యక్రమాలకి తరలి వెళ్తూ ఉంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కావాలని కోరుకుంటూ వాళ్ళందరూ ప్రజానిగానే కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ బుధవారం రాజమండ్రిలో సందడి చేశారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ప్రిజమ్ కొత్త జిమ్ పూల్ స్టీమ్ కేఫ్ బాడీ రెహబ్ ఎక్స్క్లూజివ్ ప్రీమియర్ క్లబ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను చూసి అభిమానులు నగర ప్రజలు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇటీవల అల్లు అర్జున్ తో సుకుమార్ తీసిన పుష్ప 2 చిత్రం రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. సుకుమార్ మాట్లాడుతూ ఈ వ్యాపారం సంస్థ అధినేత మాకు అత్యంత సన్నిహితులు. వీరి వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని యాజమాన్యాన్ని అభినందించారు. ఈ ప్రారంభోత్సవంలో నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. No, Teja actually like my family. నేను కృష్ణ అని పిలుస్తాను కానీ సో ఐ థింక్ రాజమండ్రిలో ఇంత అది మ్యాసివ్ జిమ్ అసలు యాక్చువల్లీ అవునా చాలా పెద్ద ఇట్స్ వెరీ గుడ్. సో అది ఓపెన్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మచ్. విష్ యూ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగుంది. సొంతూరు వచ్చినట్టుంది. మా గోదావరి కదా మాది. సినిమాలన్నీ కూడా ఇక్కడే తీస్తారు కదా. పుష్ప కానీ సింధూరం కానీ అన్నీ కూడా ఇక్కడే తీశారు. మళ్ళీ ఎక్కడ చేశారు? పుష్ప 3 ఉన్నదా? పుష్ప 3 ఉంది. పుష్ప 3 షూట్ ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏం సినిమాలు తీశారు? ఇప్పుడు చరణ్తో రామ్ చరణ్ ఏంటంటే పేరు ఇంకా పేరు పెట్టలేదు. లవ్ స్టోరీయా లేకపోతే ఇప్పుడు బుచ్చిబాబు నా శిష్యుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నేను చేస్తాను. మీరు ప్రిజమ్ గురించి అడగాలి, కృష్ణ గురించి అడగాలి. ఓకేనా? సో ఇంత కష్టపడి జిమ్ పెట్టాడు రాజమండ్రిలో. సో ఇది ఎక్స్ప్లోర్ చేయండి, దీని గురించి మాట్లాడండి. కేఫ్లో ఉందా కింద? చూడండి ఎంత పెద్ద స్క్రీన్ పెట్టాడు. లైక్ ఏదో బెస్ట్. చాలా బాగుంది. చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఐ బిలీవ్ దట్. స్పెషల్లీ డైరెక్టర్ కళ్యాణ్ గారి నుంచి ఎప్పుడు వెయిట్ చేస్తున్నారా చూడాలని. డెఫినెట్గా చాలా మంచి హిట్ అవుతుంది.
ఇంకా దాని గురించి డిస్కషన్ జరగలేదండి, మాకైతే తెలియదు. బట్ డెఫినెట్గా చాలా గురించి ఇక్కడ చేస్తున్నాం కదా మేము రంగస్థలం. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సందడి రాజమండ్రిలో మొదలైంది. రాత్రి 9 గంటలకే అభిమానులు థియేటర్ల వద్ద కిక్కిరిసిపోయారు. తమ అభిమాన నటుడి చిత్రం విజయవంతం కావాలని పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. నుదుటిపై ఓజీ పేరు ఉన్న రిబ్బన్లు కట్టుకుని పవర్ స్టార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందడితో అనుశ్రీ థియేటర్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను వీక్షించడానికి ప్రముఖులు థియేటర్లకు తరలి వచ్చారు. రాజమండ్రిలోని అనుశ్రీ థియేటర్ కు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జి యాతి సత్యనారాయణ, తెదేపా శ్రేణులు, జనసేన నాయకులు, వీర మహిళలు భారీగా వచ్చారు. అభిమానుల సమక్షంలో సినిమా చూసేందుకు వారు రావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగింది. ఓజీ రికార్డులు బద్దలు కొట్టడానికి వెయిటింగ్ అండి. మేము మాకు 2 ఆనందాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మా అనుశ్రీ అన్నయ్య గారు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు మళ్ళీ మా రాజమండ్రి సిటీకి. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఓజీ కూడా మేము చూడబోతున్నాం. సో ఈ 2 ఆనందాలకి అబద్ధం లేదు, మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో రికార్డులు అయితే పక్కా బద్దలు కొడుతుంది. ఓజస్ గంభీర. రాజమండ్రి నగరంలోని 42వ వార్డులో తమ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక వార్డులు టీడీపీ గెలిచేందుకు కృషి చేస్తామని టీడీపీ నగర నూతన అధ్యక్షుడిగా నియమితులైన మజ్జి రాంబాబు చెప్పారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరింత భారీ మెజారిటీ సాధించేలా చేసి 2024 ఎన్నికల్లో సాధించిన మెజారిటీని ఆయన అధిగమించేలా చేస్తామని రాంబాబు చెప్పారు. నగర టీడీపీ నూతన కమిటీతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ కష్టకాలంలోనూ టీడీపీ బలోపేతానికి అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసిన వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర కమిటీలో చోటు కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయాలు కట్టిస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న వినాయక చవితి అయితే ప్రతి టెంట్గా కూడా వారు ఎంతో కొంత కమిటీ కూడా వేసేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏ వార్డుకి ఆ వార్డు వలదుల వరకు వాళ్ళు క్లీన్ చేసి ఏదైనా కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ, ఒక కలెక్టర్ ఆఫీసుల వరకు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక ఇళ్ల స్థలాల గురించి కానీ ఒక వ్యక్తి చేయడం అన్నది కష్టం. కాబట్టి ఏ వార్డుకి ఆ వార్డు సమన్వయం చేసి అన్ని వార్డుల్లో కూడా ఈ 12 మంది ట్రస్ట్ ఇన్ఛార్జీలు కూడా 4-5 వార్డులకు ఒకళ్ళు చెప్పిన వేయడం కూడా జరిగింది. వాళ్ళ సమస్య క్లియర్ అవ్వకపోతే ట్రస్ట్ ఇన్ఛార్జీల ద్వారా వారితోటి నగర ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియని హామీలు ఇచ్చి ప్రజల్ని, రైతుల్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా పార్టీని బలోపేతం చేసి రాజమండ్రి అర్బన్కి మళ్ళీ ఆదిరెడ్డి వాసు గారు మెజార్టీని మళ్ళీ ఆయనే రికార్డు సృష్టించే పరిస్థితిలో మేము మా కమిటీ అంతా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే ఇవాళ 3 రోజులు అయింది అధికారికంగా మాకు కమిటీ అరేంజ్ చేసిన వెంటనే ఫస్ట్ ఏంటంటే శాసన మండలిలో సమావేశాల్లో నారా లోకేష్, గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రులు, అలాగే విద్యాశాఖ మంత్రులు అనలేని మాటల్ని క్రియేట్ చేసి అక్కడేదో కళ్యాణి గారు వరద కళ్యాణి గారు శాసనమండలి సభ్యురాలు గారిని గౌరవంగా పిల్లలేదని, గారు అనలేదని అక్కడేదో సబ్జెక్ట్ వస్తే అది బొత్స సత్యనారాయణ గారికి అక్కడే క్లారిఫికేషన్ ఇవ్వడం,
గౌరవంగా మాట్లాడిన క్లిప్పింగ్స్ కూడా అక్కడ శాసనమండలిలో తీసుకోవడం, వాళ్ళు అక్కడికే ఐటీ శాఖ మంత్రులు ఆయన గౌరవంగా కళ్యాణి గారు అనడం, శాసనసభ్యురాలని గౌరవించడం, ఇవన్నీ జరిగినా కూడా ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి మన ఎంపీ భరత్ గారు పని పడలేకుండా ఖాళీగా కూర్చున్నారు. ఆయన ఇదే పని ఏంటంటే మా మీద బురద జల్లడం, లేనిపోని క్రియేట్ చేయడం, లేని అన్నీ కూడా ఫేస్బుక్లోను ఆయన పర్సనల్ పోస్టింగ్లు పెట్టడం, అందులో ప్రక్రియగా మా నారా లోకేష్ గారిని, మంత్రి గారు నీకు అసలు మంత్రికి ఉన్న లక్షణాలు ఉన్నాయా, మీకు గౌరవించడం తెలుసా? రెడ్డి వాసు గారు 13th ర్యాంకులో ఉన్నారు. అది మాకు ఎంత గర్వకారణం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి వారి దగ్గర మంచి కమిటీలో మేమందరం ఉన్నాం. మేమందరం కూడా దేనికన్నా చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎటువంటి ఉద్యమాలు కానీ ఏమన్నా కానీ చేయగలం. కానీ చేయటానికి ఎదర ఆ వైసీపీ అంటే వైసీపీ, వై అంటే ఎందుకు చీకొట్టారు ప్రజలు, అది వైసీపీ. వాళ్ళకి 11 సీట్లలోనే పరిమితం అయిపోయింది. వాళ్ళ ప్రతిపక్షం కూడా లేదు. వాళ్ళు ఇంకా ఆ పార్టీ కూడా పనికిరాదు. అదంతా ఫేడ్ అవుట్ అయిపోయిన పార్టీ. ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఆ పార్టీ జమహేంద్రవరం కోరుకొండ రోడ్డు వీవర్స్ కాలనీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిరం శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 300 మంది మహిళలతో కలస ప్రదర్శన వైభవంగా జరిగింది. ఈ ప్రదర్శనలో గరగ నృత్యాలు, శక్తి వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకు ఎటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాల్లో ఈ ఉత్సవాలు ఒక భాగమని, శరన్నవరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. కనకదుర్గ సాయి మందిరం వద్ద ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవాలు చేస్తున్నారని, ఏటా మహిళల కలస ప్రదర్శన జరగడం సంతోషకరమని అన్నారు. నిర్వాహకులు కంటిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ 47 ఏళ్లుగా ఇక్కడ దేవి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఉత్సవ కమిటీ రోజు 4,000 మందికి అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. దుర్గా టెంపుల్ 47వ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ ఈ 10 సంవత్సరం కూడా ఇలా గరగలతో కలశాలతో ఊరేగింపు, గరగలు వచ్చాలు అన్నీ పెడతా ఉంటారు మా కమిటీ వాళ్ళందరూ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 47వ సంవత్సరం ఇది ఘనంగా 10 సంవత్సరం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా నవరాత్రి 2 రోజులు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ నిత్యంగా ఈ 11 రోజులు కూడా అన్నదానం సుమారుగా 4,000 మందికి, రోజుకి 4,000 తగ్గకుండా 4 నుంచి 5,000 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కమిటీ వారు అందరూ కూడా చేసి కృషి వల్ల ఇలా అంతా కూడా కలిసికట్టుగా మాట మీద చేసుకుంటున్నారు. దీనికి మన వాసు గారు కూడా ఇప్పుడు అటెండ్ అవుతున్నారు. మన వైసీని గారు, వాసు గారు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా మా వార్డు ప్రజలు అందరూ కూడా దీనిలో పాల్పంచుకుంటున్నారు. ఇలా చేయడం అనేది మన ఆధ్యాత్మికంగా ఇంకా పెంచడం జరుగుతుంది. అందరిలోని భక్తి భావాలు పెరగడానికి ఒక కారణం. ఈ ఉత్సవాలు ఇలాగా ఇప్పుడు కూడా ఇంకా ఉండి 10 సంవత్సరం కూడా ఇంకా వైభవంగా జరగడానికి ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం అమ్మవారికి చాలా మంది భక్తులు కానుకలుగా ఇంచుమించు 2 కేజీల పైన వెండి, 1 కేజీన్నర విగ్రహం, కిరీటం చేయించారు. అదేవిధంగా త్రిశూలం చేయించారు, కటకం చేయించారు. ఇలాగా ఎన్నో మా కమిటీ వారు, ఆలయ కమిటీ వారు చేసి వల్లి కూడా భక్తుల్లో కూడా ఇది పెరిగి అందరూ కూడా ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దాతలందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ కోరుకొండ రోడ్లో శ్రీదేవి అమ్మవారి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటాము. 44వ డివిజన్, 44వ డివిజన్ అందరం కలిసి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అలాగే ఈ రోజు కాత్యాయని అమ్మవారి అవతారం సందర్భంగా 108 కలశాల మా ప్రత్యేకత. ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ వారు ఎంతో ఆసక్తితోటి 108 కలశాలతోటి, ప్రత్యేకంగా ఆడపడుచులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కలశాలతోటి గోదావరి మాత నీరు తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకించడం ప్రతి సంవత్సరం కూడా మన ఆనవాయితీగా జరుపుకుంటున్నాము. అలాగే కమిటీ వారు అందరూ కూడా కంటిపూడి శ్రీను గారు, జవాద్ మురళీకృష్ణ గారు కానీ, నేనేంటి
మాకు అందరి పర్యవేక్షణలో కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన సలహాలు సూచనలతోటి మేమందరం కూడా నడుచుకుంటూ ముందుకెళ్తూ ఆ అమ్మవారి కృపకు అందరూ పాత్రలు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను స్థానిక NH 16 లక్ష్మీ హుండాయి వెనుక ప్రజారాజ్యం గ్రౌండ్స్ లో గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి ప్రారంభించారు. సందర్శకులను ఆకట్టుకునే విధంగా రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ వద్ద బాహుబలి సెట్ ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేసి నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఏదో ఒక కొత్త నాణాన్ని తీసుకువస్తున్నారని అభినందించారు. గతేడాది జలకన్యలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని, ఏడాది అయోధ్య రామ మందిరాన్ని మరిపించేలా అద్భుత రీతిలో నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. గురు గోపీనాథ్ గారు రాజమహేంద్రవరంలో ఇప్పటికే ప్రతి సీజన్ ఒక మంచి ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్లో కూడా మంచి థీమ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఆనందింప చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దినచర్యలోని ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ఒక మంచి మూవీ ద్వారా రావచ్చు, ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషన్ ద్వారా రావచ్చు. మరి ఎగ్జిబిషన్ పరంగా ఆయన గత సంవత్సరం కూడా సాగర్ కన్యల ద్వారా ఒక మంచి థీమ్ పెట్టారు. ఇదే సీజను మరి అది కోఇన్సిడెన్స్ ఏ విధంగా కలుస్తూ ఉందో కానీ అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం, ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం వస్తూ ఉంది. కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడితే నేను కూడా ఫిక్స్ అయిపోతాను. అండ్ ఎగ్జిబిషన్ వరకు చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు. చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళలా, అంటే ఇంకా టైము రాలా. ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది. ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు. వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసే నమూనాని ఇక్కడ రిప్లికేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది. మనసుకి చాలా ఆనందం కల్పించింది. ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఎంత ఫైన్ ఆర్ట్, ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు. అక్కడ దాన్ని బాగా రిప్లికేట్ చేశారు. ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు, లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళే దారి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే అందరినీ కూడా గౌరవిస్తూ రాష్ట్రంలో సాంస్కృతిక రాజధానిగా విరసిల్లుతున్న రాజమహేంద్రవరం నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జాతీయ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, తూర్పు గోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్, యూనిక్స్ సన్ రైజ్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో గురువారం జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2025 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఏపీ అధ్యక్షులు అంకం చౌదరిలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ దక్షిణ భారత బ్యాడ్మింటన్ పోటీలను 2008లో 18లో ఘనంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తుందని అన్నారు.
రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. 25 తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఉన్నారు. ఇక్కడ మొత్తం సింగిల్స్ ఉమెన్, సింగిల్స్ మెన్, సిమిలర్లీ డబుల్స్ ఉమెన్, డబుల్స్ మెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్ అన్ని 5 గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ 3 రోజులు జరుగుతాయి. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ అరేంజ్మెంట్స్. అంతా కూడా ఇక్కడ అసోసియేషన్ అంతా చాలా బాగా చూసుకుంటున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మన రాజమండ్రి నగరం చుట్టూ ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ చూసి మన రాష్ట్రంలో ఇంత మంచి నేషనల్ లెవెల్ టోర్నమెంట్ జరగడం, మన రాజమండ్రిలో జరగడం, వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం అందరం కూడా మనందరికీ అదృష్టంగా. ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటట్టుగా ఈ ఫెసిలిటీ ఉంది. సో ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ జరుగుతుంది. పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు. నేషనల్ పాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తూ ఉంది. సుమారు 1300 మంది క్రీడాకారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. 5 కేటగిరీస్, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. క్రీడాకారులతో మాట్లాడటం జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకటి, రాజమహేంద్రవరంలో ఇలాంటి టోర్నమెంట్ నేషనల్ మీట్ చేయగలరా అని ఒక అనుమానం మాకు ఉండేది. కానీ ఇక్కడ నిర్వహించిన విధానం చూసి, మీరిస్తున్న ఆదరణ, ప్రేమ, అనురాగం చూసి, మీరిచ్చిన ఆతిథ్యం చూసి ఈ నగరం ఇంకా బాగా చేయగలదన్న నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో ఓట్ల దొంగ గద్దె దిగు అనే నిరసన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ యొక్క దిష్టిబొమ్మలను నవయాత్ర లాగా ఊరేగిస్తూ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, వీరితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీ హరిబాబు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు మహమ్మద్ అహ్మద్ జహబేగ్ పాల్గొన్నారు. బీజేపీ ఎలక్షన్ కమిషన్ కు మక్కై ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ మహమ్మద్ ఫసీవుల్లా బేగ్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ జేటీ రామారావు, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు శాఖ పుల్లారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మూత శారద, డాక్టర్ వడియార్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. భారతదేశాన్ని నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి 11 సంవత్సరాలుగా ప్రధానిగా ఉంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు సిఐడి కాను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తన దృష్టిలో పెట్టుకుని కేవలం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఓట్లు, దొంగ ఓట్లతోటే ఈయన ఈ 11 సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ గుజరాత్లో కానివ్వండి, లేదా బీహార్లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, ఓట్లు వరకు మెజారిటీ ఉంటుందో, ఎంతవరకు ఓటర్స్ వాళ్ళకి ఓటేసిన వాళ్ళు కావాలో వాళ్ళందరినీ కూడా డోర్ నెంబర్ లేని 0 డోర్ నెంబర్ తోటి వాళ్ళు ఓటర్స్గా జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే తండ్రి పేరు రాసి కూడా మీ పేరు రాసి ఓటర్స్కి మీ తండ్రి పేరు దగ్గర ఎలక్షన్ కమిషన్ అని చెప్పి కూడా రాసేసారు. అంత దారుణంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడో అతను అమిత్ షాకి పిఏ, అమిత్ షా దగ్గర కూర్చోబెట్టే నుంచోబెట్టే వ్యక్తిని ఇవాళ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసి ఈ దేశాన్ని అంతా కూడా నరేంద్ర మోడీ గారు సర్వనాశనం చేస్తారు. నరేంద్ర మోడీ గారు ఒక్క రకంగా ఈ దేశాన్ని నాశనం చేయట్లేదు. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయిన తర్వాత ఆయన కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఇండస్ట్రీస్ ఏమీ లేవు. గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆదానికి ముఖేష్ అంబానీకి అంటగడుతున్నాడు. అలాగే ఈ భారతదేశంలో ఏ ప్రధాని కూడా ఇన్ని దేశాలు తిరగలేదు. 140 దేశాలు పర్యటించి ఇతను సాధించింది ఏమైనా ఉంటాయంటే
ఏమీ లేదు. దగ్గర దగ్గర ఇతర పర్యటనకి 240 కోట్ల రూపాయలు కేవలం ఇతర పర్యటనకి ఈయన ఖర్చు పెట్టడం జరిగింది. మనకి ఎలక్షన్ ముందు ఫస్ట్ స్టార్టింగ్ టైంలో చెప్పాడు, ప్రతి ఇంటికి విదేశాల్లో ఉన్నటువంటి దొంగ సొత్తు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు వేస్తాను డిపాజిట్ అని చెప్పాడు. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు వేయలేదు. ప్రజలందరూ కూడా అఘోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు, నరేంద్ర మోడీ 15 లక్షలు ఎప్పుడు వేస్తాడా అని చెప్పి. ఈ 11 సంవత్సరాల్లోనూ విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ ఎంత అంటే ఒక్కొక్కరికి మన ఇండియాలో ఒక్కొక్క కుటుంబానికి 45 లక్షల రూపాయలు వేయచ్చు, అంత బ్లాక్ మనీ పెరిగిపోయింది. ఈవేళ భారతదేశాన్ని మోసగించి విదేశాల్లోకి డబ్బు తీసుకెళ్లిపోయిన వాళ్ళు 20 మంది ఉంటే అందులో 18 మంది గుజరాత్ వాళ్ళే నరేంద్ర మోడీకి సంబంధించి మోడీ పేరులో ఉన్న వాళ్ళు 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని దోసి వాళ్ళందరూ కూడా విదేశాల్లో బ్లాక్ మనీ అంతా కూడా స్టోర్ చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈవేళ భారతదేశంలో సామాన్యమైన రైతు బాకీ కట్టకపోతే వాళ్ళు ఇల్లు వేస్తారు, పొలం వేస్తారు. అదే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి గుజరాత్ వ్యక్తులకి దగ్గర 16 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, మేరుగా నాగార్జున కలిశారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాలు మేమున్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడ తిరిగి చెప్పాడని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాల కంటే అధికంగా ఇస్తానని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారని అన్నారు. కార్యాచరణ జరుగుతూ ఉంది, వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నావు. మీరు ఏ కార్యక్రమాన్ని సరిగా చేస్తూ ఉన్నారు సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఈరోజు నిజంగా మేము మిథున్ రెడ్డి గారిని కలిసి వచ్చాం. ఇప్పుడే మా నాయకుడు చాలా ధైర్యంగా ఉన్నాడు, ఎందుకు మొక్కువని దీక్షతో ఉన్నాడు. ఇది వాళ్ళకి రాబోయే రోజుల్లో చెంపపెట్టు కాబోతా ఉంది ఈ కేసు. ఏమైనా ఉంటే కదా, దాంట్లో శాంటిటీ ఉంటే కదా మీరు పెట్టే కేసు. అందుకనే ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకి నక్కకి నాగనోకానికి అంత తేడా ఉంది. సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మేము అకౌంటబిలిటీతో పనిచేసాం, అదే మాకు శ్రీరామ రక్ష అవబోతా ఉంది. ఏ కార్యకర్త, ఏ నాయకుడు, ప్రజాస్వామ్యాన్ని కోరే ఏ వ్యక్తి అధైర్యపడద్దు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు త్వరలో బయటకు వస్తాయి. రాబోయే ఎన్నికల్లో వీటన్నిటికీ సమాధానం దొరికిందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ది ప్రిజమ్ ప్రీమియర్ క్లబ్ ను ప్రారంభించిన సినీ దర్శకుడు సుకుమార్. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్, నగర ప్రముఖుల హాజరు. రాజమండ్రిలో మొదలైన ఓజీ హిట్ చిత్రాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన ప్రముఖులు. రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామ మందిరం నమూనా. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.